మానసిక ఒత్తిడికి గర్భధారణకు సంబంధం ఉందా? పిల్లలు పుట్టలేదన్న బాధ కూడా గర్భధారణ మీద ప్రభావం చూపుతుందా? మానసిక ఒత్తిడికి అండాల విడుదలకు సంబంధం ఉందా? ఒత్తిడి కారణంగా ఊబకాయం వచ్చేవాళ్లు పిల్లల్ని కనలేరా? లాలాజల పరీక్షతో ఒత్తిడి స్థాయి తెలుసుకోవచ్చా? గర్భధారణ ఆలస్యమయ్యే కొద్దీ కొంతమంది ఒత్తిడికి లోనవుతారు. 1-2 సార్లు అబార్షన్ అయిన వారిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ ఒత్తిడి వల్లనే గర్భధారణ జరగడం లేదని, అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పినా చాలా మంది పట్టించుకోరు. మానసిక ఒత్తిడికి, సంతాన సాఫల్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని సైన్స్ గుర్తించింది. అలాంటి ఒత్తిడికి కారణాలు, వాటిని జయించడం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని జంటలు చాలా వేగంగా పిల్లల్ని కనడం, కొంతమందికి ఎంత ప్రయత్నించినా ఆలస్యం కావడం చూస్తుంటాం. దీనికి కారణాలు అన్వేషించడం ఏమంత సులభం కాదు. అయితే పరిశోధనలు తేల్చిన విషయం ఏమిటంటే, శారీరక కారణాల కంటే మానసిక కారణాల వల్లనే చాలా సందర్భాలలో గర్భధారణ ఆలస్యం అవుతుందని. ఇదే కారణంతో మరికొందరిలో గర్భస్రావాలు కూడా జరగడం గుర్తించారు. ఈ సమస్య, దానికి పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందు కంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలో మానసిక ఒత్తిడి బాగా ఎక్కువైంది. ఒత్తిడికి సంకేతంగా చెప్పే లాలాజలంలోని ఆల్ఫా అమిలేజ్ స్థాయి ఎక్కువగా ఉన్న ఆడవాళ్లలో గర్భధారణకు 26% ఎక్కువ సమయం పడుతున్నట్లు ఇటీవల అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఒత్తిడిలో ఉన్న మహిళలు చాలా తక్కువగా సెక్స్లో పాల్గొనడం, సిగరెట్లు కాల్చడం, తరచూ మద్యం సేవించడం, కాఫీ ఎక్కువగా తాగడం లాంటి సమస్యలను గమనించినట్లు సంతాన సాఫల్య కేంద్రాల వారు తరచూ చెబుతుంటారు. అండాల విడుదలకు మెదడుకు సంబంధం లేదు అనడం పూర్తిగా తప్పని వైద్య నిపుణులు తేల్చారు. ఉద్యోగాలలో తన ములకలై ఒత్తిడి ఎదుర్కోవడం బాగా పెరుగుతున్న నేపథ్యంలో మరో దశాబ్దంలోనే ఇలాంటి మహిళల గర్భధారణ మరిన్ని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కార్టిసోల్ లాంటి ఒత్తిడికి సంబంధమైన హార్మోన్లు మెదడుకు, అండాలకు మధ్య సంకేతాలకు అవరోధం కలిగిస్తాయని, దానివలన అండాల విడుదల ఆగిపోతుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. అందరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడికి లోను కావడం సహజం. పని ఒత్తిడి లేదా కీలక నిర్ణయం తీసుకోవడంలో తర్జన భర్జన లాంటివి పిల్లలను కనడానికి అడ్డంకి కావు. కానీ ఆ ఆలోచనలు ఒత్తిడిగా మారి దీర్ఘకాలం సాగుతున్నప్పుడే అసలు సమస్య వస్తుంది. నిరుద్యోగం, కుటుంబంలో మరణం లాంటివి మాత్రం ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఫాలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడం లాంటి సమస్యల కారణంగా చాలా మంది నిస్సంతులు అవుతున్నారు. కానీ ఒత్తిడి కారణంగా గర్భధారణ జరగని వారు కనీసం 10% ఉంటారని తేలింది. పైగా గర్భధారణ ఆలస్యం అవుతున్నప్పుడు కలిగే ఒత్తిడి క్యాన్సర్, HIV బాధితులతో సమానంగా ఉంటుందని కూడా గుర్తించారు. పిల్లలు లేరన్న ఒత్తిడి కారణంగా ఐక్య పిల్లలు పుట్టారనే నిస్పృహకు గురికావడం వలన గర్భధారణ జరగడం లేదు. అందుకే ముందుగా మానసిక ప్రశాంతత సాధించి సకారాత్మక ధోరణి అలవరుచుకోవాలని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. యోగా, ధ్యానం లాంటివి ఒత్తిడిని బాగా తగ్గించి మానసిక ప్రశాంతతనిస్తాయి. గర్భధారణకు సిద్ధమైన వారు పాటించవలసిన సూత్రాలను కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది వ్యాయామం. అంతమాత్రాన భారీ వ్యాయామాల జోలికి పోకుండా ఒక మోస్తారు వ్యాయామం వారానికి 4 గంటలు చేసుకోవచ్చు. నడక, ఈత లాంటివి సరిపోతాయి. వీటి వలన గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. అయితే మరీ ఎక్కువగా క్రీడాకారులతో సమానంగా చేస్తే మాత్రం అవకాశాలు తగ్గుతాయి. ఒత్తిడి కారణంగా చాలా ఎక్కువ తినాలి అనిపిస్తుంది. దాని వలన లావెక్కుతారు. లావెక్కితే గర్భధారణ కష్టమవుతుంది. గర్భం ధరించినా అది నిలబడడం కష్టం. నిలబడినా కాన్పు కష్టం. ఊబకాయం ఉన్న వాళ్లలో గర్భధారణ అవకాశం 3వ వంతుకు పడిపోతుంది. అందుకే బరువు విషయంలో జాగ్రత్త తీసుకుంటే గర్భధారణ జరగలేదనే ఆందోళనకు ఆస్కారం ఉండదు. ఒత్తిడి ఎక్కువవుతున్నప్పుడు చిరుతిండ్లు తినడం పెరుగుతుంది. జంక్ ఫుడ్ వలన అనేక అనర్థాలు ఉన్నాయి. ఇలాంటివి తినేవాళ్లకంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు తినేవారిలో గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువైతే గర్భధారణ జరగకపోతే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో గర్భధారణ ఆలస్యమయ్యే కొద్దీ మరింత ఒత్తిడి పెరిగే సమస్య ఇంకా జటిలమవుతుంది. యోగాసనాలు, ధ్యానం లాంటి కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, నడక, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలతో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం పరిమితంగా తింటూ ఊబకాయాన్ని నివారిస్తే గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి కారణంగా గర్భధారణ ఆలస్యమయ్యే అవకాశాల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.